క్యుములోనింబస్లో మేఘాల ప్రభావంతో హైదరాబాద్లో వానలు పడుతున్నాయి. శేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్లో వర్షం కురుస్తుంది. జేఎన్టీయూ, ఆల్విన్ కాలనీ, నిజాంపేట్, కుకట్పల్లి, ఎల్పీ నగర్, వనస్థలిపురంతో పాటు మల్కాజ్గిరి, నేరెడ్మెట్లో వాన పడింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరువు, అమీన్పూర్, ఆర్సీపురంలోనూ వాన పడింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో వర్షాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ లైవ్ ద్వారా అందిస్తారు. గణేష్, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ అదే జీహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్టయితే మొత్తంగా మోస్తారు వర్షం నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పిన నేపథ్యం కనబడుతుంది. అలాగే ఈదురుగాలులతో అంటే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అంటే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు కూడా వీస్తాయన్న సూచనల మేరకు కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలోని అందరూ ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ హోల్డర్స్ ఎవరైతే ఉండడం జరిగిందో వారి సమాచారం అంతా జీహెచ్ఎంసీ వద్ద ఉంది కాబట్టి వారందరూ కూడా మెసేజ్ రూపంలో వారికి ఇప్పటికే సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం చూసుకున్నట్టయితే అటు ఇబ్రహీంపట్నం రూరల్ ప్రాంతాల నుంచి వెళ్ళి ఎల్బీనగర్ ప్రాంతం వరకు కూడా చాలా చోట్ల కూడా వర్షపాతం నమోదు కావడం జరిగింది. అటు ఎల్బీనగర్ జోన్లోనే కాప్రా పరిధిలో కాప్రా సర్కిల్ కి సంబంధించి అలాగే ఇటు షేర్లింగంపల్లి జోన్లో అమీన్పూర్ నుంచి వెళ్ళి మొదలుకుంటే పటాన్ చెరువు నుంచి మొదలుకుంటే షేర్లింగంపల్లి, చందానగర్ వరకు కూడా అంటే రెండు జోన్లు అటు ఎల్బీనగర్ జోన్ అటు షేర్లింగంపల్లి జోన్లో కూడా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఇందులో భాగంగానే గత కొద్ది రోజుల నుంచి కూడా క్యూములోనింబస్ మేఘాల వల్ల కూడా అతి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో అలాగే ఈదురుగాలులు బలంగా వీస్తున్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి ఎక్కడైతే బ్యానర్స్ కావచ్చు, హోర్డింగ్స్ ఏవైతే ఉండడం జరిగిందో వాటన్నిటి కూడా ఇప్పటికే తీసివేయడం జరిగింది. ఇంకా అట్లాంటి ఏమైనా ఉంటే కూడా వాటిని కూడా తీసివేయడం జరుగుతుంది. లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉండడం జరిగిందో మొన్న గతంలో చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 14 మంది వివిధ కారణాల వల్ల వర్షపాతం వల్ల కూడా చనిపోవడం జరిగింది. కొంతమంది నాలాలు కావచ్చు, మ్యాన్ హోల్స్ లో పడిపోవడం జరిగింది. కాబట్టి అట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే పురాతనమైన భవనాలు ఏవైతే ఉండడం జరిగిందో వాటిని సమ్మర్లోనే వాటికి సంబంధించి రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ సంబంధించిన గృహాలకు సంబంధించి కూడా అక్కడ రెడ్ మార్కుని వేసి అందులో ఖాళీ చేయాలని కూడా చెప్పిన నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే ఇట్లాంటి వర్షాలు కురిసినప్పుడు ఇండ్ల వల్ల కావచ్చు, చెట్లు కూలడం వల్ల అలాగే కరెంటు పోల్స్ పడడం వల్ల కూడా ప్రాణ నష్టం ఏర్పడుతుంది. లోలైన్ ఏరియాలో వాటర్ స్టాగ్నేషన్ కావడం వల్ల కొద్దిసేపటి కంటే గంట తర్వాత కూడా వాటిని క్లియర్ చేయొచ్చు. కానీ ప్రాణ నష్టం సంభవిస్తే మాత్రం దానివల్ల చాలా కుటుంబాలు కూడా ఇబ్బంది పడతాయి. వారి ఒక కుటుంబ పెద్దను కావచ్చు, కుటుంబంలో ఒక మనిషిని కోల్పోతారు. కాబట్టి ప్రాణ నష్టం కలగకుండా కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి నాలాలు కావచ్చు, మ్యాన్ హోల్స్ వద్ద ప్రమాద హెచ్చరికలను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇది స్టామ్ వాటర్ డ్రైన్స్ అనేవి ఎక్కడ కూడా లేవు. కానీ అప్పుడున్న మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు మాత్రం దానికి సంబంధించి డ్రైన్స్ ను కూడా ఏదైతే స్టామ్ వాటర్ డ్రైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అటు ఎల్బీ నగర్ లో అయ్యప్ప కాలనీ కావచ్చు, ఏదైతే నాగోల్లో ఉండడం జరిగిందో వాటన్నిటి కూడా చిన్న చినుకు పడితే మాత్రం మొక్కల్లోతు నీరు వరకు వచ్చేది. కానీ ఇప్పుడు అట్లాంటి ప్రాంతాల్లో కూడా స్టామ్ వాటర్ డ్రైన్స్ ఏర్పాటు చేయడం వల్ల వాటి అన్నిటి కూడా చెరువులోకి వెళ్లిపోతున్న సందర్భాలు ఉన్నాయి. చాలా చోట్ల కూడా అట్లాంటి పరిస్థితి చందానగర్ లాంటి ప్రాంతాల్లో కూడా అన్నిటి నిర్మించడం వల్ల నాలాలు నిర్మించడం వల్ల కూడా ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చాలా మట్టుకు దాదాపుగా 200 ఏదైతే ఏరియాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా లోతట్టు ప్రాంతాల నుంచి బయటపడడం జరిగింది. వారు ఎప్పుడు కూడా వర్షం పడితే చాలు తమ ఇబ్బందులను డిఆర్ఎఫ్ టీం కావచ్చు, జీహెచ్ఎంసీ సిబ్బందికి చెల్లడేయడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం అట్లాంటి సమస్య కూడా మాక్సిమం గా చాలా చోట్ల తగ్గడం జరిగింది. అలాగే శివారు ప్రాంతాల్లో కూడా ఏదైతే శివారు మున్సిపాలిటీలో ఉన్నాయో వాటిలో కూడా ఈ డ్రైన్స్ ని ఏర్పాటు చేయడం వల్ల చెరువుల నుంచి వెళ్ళి బయటకు వచ్చే నీళ్లు కూడా ఇబ్బందులు లేకుండా జరిగింది. కాబట్టి ఆ లోతట్టు ప్రాంతాల్లో నీటికి సంబంధించిన ఏర్పాటు లేకుండా గత ప్రభుత్వం చర్యలు తీసుకోవడం వల్ల ఇప్పుడు కూడా చాలా చోట్ల కూడా ఇబ్బంది అనేది తగ్గడం జరిగింది. ఇప్పుడు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్న నేపథ్యంలో కూడా మాక్సిమం గా చెట్లు విరిగిపోతాయి. అలాగే కరెంట్ పోల్స్ ఉంటాయి. కాబట్టి అధికారులు ఒకటే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇట్లాంటి సమయాల్లో ప్రాణ నష్టం జరగకుండా చెట్లు కావచ్చు, అలాగే కరెంట్ పోల్స్ కు దూరంగా ఉండాలి అని చెప్తున్న నేపథ్యం. ఏదైతే కరెంటు వైర్లు కూడా పడిపోయే అవకాశం ఉంది కాబట్టి వాటికి కూడా దూరంగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే జీహెచ్ఎంసీకి సంబంధించి కంట్రోల్ రూమ్ నంబరు అలాగే డిఆర్ఎఫ్ టీంలకు సంబంధించి కంట్రోల్ రూమ్ వాటికి సంబంధించిన నంబర్స్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్ హోల్డర్స్ ఉన్నారో వారికి ఆ సమాచారం ఇస్తే వారు వెంటనే అక్కడికి వచ్చి క్లియర్ చేయడం జరుగుతుంది. గతంలో ఏదైతే డిఆర్ఎఫ్ టీంలు ఏర్పాటు చేయడం జరిగిందో లోలైన్ ఏరియాస్ ఎక్కడైతే ఉండడం జరిగిందో అక్కడ వర్షం పడిన వెంటనే గంటలోపు అంటే వర్షం తర్వాత ఆ వాటర్ అంతా స్టాగ్నేట్ అవుతుంది. కాబట్టి వెంటనే వాటిని తొలగించే విధంగా వర్షం తగ్గగానే వాటిని తీసివేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే సాయంత్రం పూట ఆఫీస్ నుంచి బయటకు వచ్చే సమయం కాబట్టి 5 నుంచి 6 గంటల లోపు అట్లాంటి సమయంలో అందరూ ఒకేసారి రావడం వల్ల కూడా
ఆ వర్షానికి ఎక్కడైతే వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా కొంచెం సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు మిగతా వారందరూ కూడా ఆల్టర్నేటివ్ టైమింగ్స్ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు చెప్పిన నేపథ్యం. ఎందుకంటే అక్కడ డిఆర్ఎఫ్ టీంలు పనిచేసే వారికి కూడా కొంచెం అవకాశం కల్పించాలి, వాహనదారులందరూ ఫ్రీ ఫ్లోగా వెళ్లే విధంగా కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవైతే ఉండడం జరిగిందో ఆల్టర్నేట్ టైం అంటే హాఫ్ అన్ అవర్ బిఫోర్ కావచ్చు, హాఫ్ అన్ అవర్ తర్వాత వారికి టైంకి సంబంధించి కొన్ని షెడ్యూల్ చేంజ్ చేసుకొని రావాలని కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న నేపథ్యం. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత అందరూ ట్రాఫిక్ లో ఇరుక్కొని ఇబ్బంది పడొద్దని కూడా ఇప్పటికే చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. సో అటు ఎల్బీ నగర్ జోన్ కు సంబంధించి కావచ్చు, ఇటు షేర్లింగంపల్లి జోన్ లో కూడా భారీ వర్షం కురుస్తుంది. అలాగే అక్కడ సహాయక చర్యలన్నిటి కూడా డిఆర్ఎఫ్ టీంలు తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడైతే ఇబ్బందులు తలెత్తితే మాత్రం దానికి సంబంధించి జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నుంచి కావచ్చు, అలాగే డిఆర్ఎఫ్ టీంలకు సమాచారం అందించాలని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కొద్దిసేపటి క్రితం ఆ 2 జోన్ల నుంచి వర్షపాతం నమోదు కావడం జరుగుతుంది. ఇంకా కోర్ సిటీ కోసం మాత్రం కొద్దిసేపట్లో ఇక్కడ కూడా భారీ వర్షం కురిసే అవకాశాలు కనబడుతున్నాయి. కుమార్, రైట్, థ్యాంక్ యూ గణేష్.